తండ్రి, మా మాటల్లో జ్ఞానాన్ని ఉంచి, సమయ సమయోచితమైన జ్ఞానాన్ని ఉంచి, తండ్రి నీ పిల్లలు వింటుండగా తండ్రి వాళ్ళకి తండ్రి ఆత్మీయ ఆహారంగా ఉండేటట్టు శక్తిని అనుగ్రహించవలసిందిగా కోరుతూ, ఈ చిన్న పెద్ద మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సంఘానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టైం అయింది కదా, ఆకలేస్తుంది అందరికీ. భోజనాలు లేవు, ఆత్మీయ ఆహారం ఈరోజు. పిల్లలకి మాత్రం బిస్కెట్స్ ఉన్నాయి, పంపించాం. జాగ్రత్తగా వినండి. మూడో మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద 7 మాటలు చాలా భయంకరమైన పరిస్థితిలో చెప్పడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి. దేవుడంటే ఆసక్తి ఉండాలి. నాకన్నా ఎక్కువగా మీ తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలను ప్రేమించిన యెడల నా ప్రేమకు పాత్రుడు కాదని ఉంటుందండి బైబిల్లో. క్రైస్తవుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. క్రీస్తు క్రీస్తు అంటే ఇష్టపడేవారుగా ఉండాలి. క్రీస్తు కన్నా ఎక్కువగా ప్రేమించకూడదండి ఈ లోకాన్ని. ఏంటి, క్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుని ఆ విధంగా ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ విధంగా ప్రేమించారు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి. దేవుని ఎంతగా ప్రేమించాడో ఆ క్రీస్తు మాటలు ఈరోజు మనం వింటున్నాం. సిలువలో అతి భయంకరమైన పరిస్థితిలో 7 మాటలు చెప్పడం జరిగింది. అందులో మూడో మాట ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితి అండి. యేసుక్రీస్తు వారు సిలువ మోస్తూ, సిలువ ఎక్కి, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారండి ఆయన. ఒక చిన్న జ్వరం వస్తేనే ఎవరు మాట్లాడలేరండి. 120 దాటింది అనుకోండి జ్వరం, ఎవరు మాట్లాడలేరు. ఏంటి, ఆపరేషన్ అయిన పేషెంట్ ఉంటారు చూసారండి. ఆపరేషన్ అయిన పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, కానీ ఆ పేషెంట్ మాట్లాడగలరా? ఆ పేషెంట్ మాట్లాడించకండి అంటారు. మాట్లాడని పరిస్థితుల్లో యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడుతున్నారంటే అది ఎంత ప్రాముఖ్యమైన మాటలో మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందండి. అందులో మూడో మాట, యోహాను సువార్త చూడండి ఒకసారి. బాబు బిస్కెట్స్ పిల్లలకి పంచే, ఎందుకంటే ఒంటిగంట దాడిపోయింది కదా, అందుకని. యోహాను 19వ అధ్యాయం 26, 27 ఒకసారి చదవండి అమ్మా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు చేర్చుకున్నాను. ఇది మూడో మాట. యేసుక్రీస్తు సిలువ మీద పలుకుతున్న మూడో మాట, తన తల్లిని చేర్చుకున్నాడండి. 26వ వచనం ఒకసారి చదివినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. ఏంటి, యేసుక్రీస్తును ప్రేమించిన శిష్యులు ఎంతమంది అండి చెప్పండి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో యోధ గారు తప్పిపోయారు. 11 మంది శిష్యులు. 11 మందిలో 12 మంది శిష్యులు, 10 మంది శిష్యులు సిలువ టైంలో జంప్ అయిపోయారండి. ఒకే ఒక శిష్యుడు మిగిలాడు, ఆయనే యోహాను గారు. అర్థమైందండి. ఇక్కడ చదివినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను తన దగ్గర నిలుచుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి చెప్పాను. తన తల్లిని యోహాను గారికి అప్పచెప్పడం జరిగింది. ఏమండి, తన తల్లి ఏ పరిస్థితిలో అక్కడికి వచ్చిందో తెలిస్తే చాలా బాధాకరంగా ఉంటుందండి. యేసుక్రీస్తు వారి తల్లిగారు మరియ గారికి పిల్లలు ఉన్నారు. యోసేపు గారు భర్త కూడా ఉన్నారు. ఏమండి, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. కానీ ఇక్కడ అప్పు చెప్తున్నాడు ఏంటండి, యోహానికి ఆమె తల్లిని అప్పచెప్తున్నాడండి. సిలువ మీద కూడా తమ బాధ్యతను గుర్తు చేసుకున్నారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి, అది మీకు అర్థం కావాలంటే సామెతలు 23, 22 ఒకసారి చూడండి. సామెతలు 23వ అధ్యాయం 22లో ఒక మంచి మాట ఉంటుందండి. చదవండి అమ్మా. 23వ అధ్యాయం 22వ వచనం. అంగీకరించము, నీ తల్లిని ముదిము వచ్చే వరకు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఏ వచనమ్మా? ముసలతనంలో తల్లిని విడిచిపెట్టకూడదండి. ఏ కొడుకు, ఏ పిల్లలు కూడా. సిలువ మీద ఒక ఒక కొడుకుగా తన బాధ్యతను గుర్తు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద. ఏమనుంది నా మాట ఒకసారి చదవండి. తల్లి మృదుము వచ్చే వరకు నిర్లక్ష్యం చేయకు, తల్లిని విడిచిపెట్టకండి, పిల్లలారా తల్లిని విడిచిపెట్టకండి అని పిల్లలకి ఒక గొప్ప సందేశాన్ని యేసుక్రీస్తు సిలువ మీద ఇచ్చాడు. ఏమండి, ఆ పరిస్థితిలో కూడా ఏంటి సిలువ మీద ఎలాగుంటాడండి,
కళ్ళు బయర్లు కమ్మేస్తాయండి. కళ్ళు కనబడవు. కళ్ళు బయర్లు కమ్మేస్తే సిలువ మీద ముళ్ళ కిరీటం, చేతులకి మేకులు, సిలువ మోసుకొని వెళ్ళాడు. నీరసం, ఆవేశం. అలాంటి పరిస్థితిలో తల్లి ఎదురుగా ఎవరైనా కనబడతారండి? ఎవరొచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు కనబడుతుందండి ఆయనకి? కానీ అలాంటి పరిస్థితులు కూడా ఆ మూడో మాట చాలా ప్రాముఖ్యం అండి. తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. పైన యేసుక్రీస్తు వారు, కింద తల్లి. ఈ తల్లిని వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేశారండి. యేసుక్రీస్తు వారి దగ్గర రావడానికి మరయ్య గారు వెళ్తుంటే తన కుటుంబ సభ్యులు అతని దగ్గరికి వెళ్ళిపోతావా? పెద్దవాడిగా ఉండి కూడా యేసుక్రీస్తు వారు మన కుటుంబానికి ఏం చేశాడని వెళ్ళిపోతున్నావు నువ్వు. వాడు కావాలా, మేము కావాలని తెలుసుకోమన్నారండి ఈ మరమ్మ గారిని. ఏంటి కన్న పేగండి ఆవిడ. తల్లి అండి. తల్లి కడుపున పుట్టిన కొడుకుని తన కళ్ళ ముందు హింస పడుతుంటే చూడకుండా ఉండగలరండి? చూడలేని పరిస్థితిలో నిజంగా వచ్చిందండి. కొడుకు దగ్గరికి వచ్చేసింది. చూడడానికి వచ్చేసింది. ఆ బాధ అనుభవిస్తున్న కొడుకుని మంచి పనులు చేసి సిలువెక్కాడండి యేసుక్రీస్తు ప్రభువారు. కన్న పేగు బాధపడుతుంది లేదా? అలాంటి బాధపడుతున్న సమయంలో ఈ కుటుంబాన్ని వదిలేసి వస్తుందండి. సమాజాని కోసం సిలువలో వేలాడుతున్న కొడుకు కోసం రావాలా? ఇంట్లో మూలపడిన ఒక పిల్లల కోసం, భర్త కోసం ఉండాలా? వచ్చేసిందండి. నిజమైన కొడుకు కోసం వచ్చింది. యేసుక్రీస్తు వారు సాక్షాత్ దేవుడని తెలుసు. వచ్చారండి. వచ్చి కన్న కొడుకుగా సిలువ మీద ఏలాడబడుతుంటే బాధపడుతూ అలాగ ఉండిపోయిందండి. అప్పుడు చూస్తూ అమ్మా విడిచిపెట్టి వస్తారండి. లేరండి. మరియమ్మ గారు ఇంటికి వెళ్ళడానికి ఇంక అవకాశం లేదు. పంపించేశారు. బయటికి పంపించేశారు. ఒంటరిగా అయిపోయింది. అలా ఏడుస్తుంది. అప్పుడు యోహాను గారు ఒక్కలేనండి. 10 మంది శిష్యులు వెళ్ళిపోయారు. యోధా గారు శిక్ష అనుభవించారు. 11 మందిలో ఒకే ఒక శిష్యుడు ఉండిపోయాడు యోహాను గారు. ఆ రెండో మాట చదవండి. 27వ వచనం. ఇదిగో నీ తల్లిని చెప్పాను. ఆ గడియ నుండి చదవమ్మా. తర్వాత శిష్యుని చూసి ఒకసారి 26 నుంచి చదవండి. 19, 26వ వచనం చదవండి అమ్మా. యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన అంటే చేర్చుకున్నాను. ఎవరు చేర్చుకున్నారండి? యోహాను గారండి. యోహాను గారండి. ఒక యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అని పేతురికి 3 సార్లు చెప్తారండి. ఆ మాట మీకు గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. యోహాను 21, 17, 15 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను 21 అధ్యాయం 15 నుంచి. మూడవసారి ఆయన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగను. మూడవసారి అడిగినందుకు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని పేతురు అన్నాడండి. చాలమ్మా. పేతురుని 3 సార్లు అడిగాడండి. పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నా 3 సార్లు అడిగాడండి. 3 సార్లు అడిగితే ప్రేమిస్తున్నాను చెప్పిన పేతురు గారు సిలువ దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. పేతురు ఉండాలండి అక్కడ. అసలు పేతురుకి అప్పచెప్పాలి తన తల్లిని. పాయింట్ అర్థమైందండి? లేడండి అక్కడ. చివరికి యోహాను గారు ఉన్నారండి అక్కడ. పేతురికి అప్పచెప్పాల్సిన తల్లిని యోహాను గారు ఉన్నారు. పేతురు వెళ్ళిపోయాడండి. ఏమిటి సంఘంలో మన క్రీస్తు నమ్ముకున్న తర్వాత, క్రీస్తులో బాప్తీసం తీసుకుని క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం కూడా చివరివారు ఎవరో కడవరెవరో తెలియదండి. మనలో ఎంతమంది ఉంటారండి. చివరిదాకా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యోహాను గారు ఒక్కలా ఉన్నారండి. యోహాను గారు కూడా ప్రేమించిన శిష్యుడే. కానీ ఎక్కువగా పేతురుని ప్రేమించాడు. పేతురు లేకుండా వెళ్ళిపోయాడు. ఏమండి యోహాను గారు తన తల్లిని అప్పచెప్పాడు. ఏమండి యోహానికి ఏమైనా ఆస్తిపాస్తులు ఇచ్చాడండి? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ డబ్బు ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, ఆస్తులు ఇచ్చాడా, ఏమైనా ఇచ్చాడా? ఏమలేదండి. కానీ తల్లిని అప్పచెప్పాడండి. ఆయన భారంగా ఉన్నాడు, అయినా తల్లిని అప్పచెప్పాడు. అదే ఆత్మీయ బంధం అండి. ఆత్మీయ బంధంలో మనమంతా ఒక కుటుంబం. ఎవరు వెళ్ళిపోయినా సరే, ఎవరు బాధలు ఉన్నా సరే చూసుకునేదే సంఘం అండి. సంఘం అంత గొప్పది. మీకు బాధ వస్తే మాకు బాధ వచ్చినట్టే ఏంటి. అందుకే ప్రతి కుటుంబానికి వెళ్ళి పరామర్శిస్తున్నాం. ప్రార్థన అంటే చాలా గొప్ప విలువైంది. మీ ఆర్థిక పరిస్థితుల సమస్యలు మేము ప్రార్థన చేస్తున్నాం అంటే మీరు గట్టెక్కుతారండి. దేవుడు మిమ్మల్ని గట్టెక్కిస్తుంటాడు. అంత గొప్ప సందేశాన్ని ఈ 3 మాటలు తెలియజేశారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి అలాంటి సిలువలో కూడా ఇంత గొప్ప మాట చెప్పినందుకు మీరు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారమే కాదు, గుడ్ ఫ్రైడే కదండి, ప్రతిదినం వాక్యం అనేది ధ్యానించండి. మీకు మంచి ఫలితాన్ని జీవితంలో అనుగ్రహిస్తాడు దేవుడు. కనుక నాకు ఈ మాటలు ఇచ్చినందుకు
సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.